మెయిన్ డాట్ కుట్టులోనే ఉంటుందండి. షేప్ చూడండి ఎంత బాగా నిలబడిందో. ఇలా నిలబెట్టాలి మనం కుట్టేటప్పుడే మనకి అర్థంగా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ని కుట్టారు అంటే చాలా బాగా కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈ వీడియో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు. మీకు ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఈ వీడియో. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే రెండు ఒకే వైపుకి కుట్టేస్తారనమాట నేర్చుకునే కొత్తలో. ఇలా సెట్ చేసి పెట్టుకున్నాక మనం కుట్టాము అంటే రెండు ఒకే వైపుకి కాకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నాక ఇలా చిట్కాలు రెండు కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు చిట్కాలు సెంటర్లో చూడండి మార్కింగ్స్ అయితే వేసాం కదా. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు మనకి చిట్కా వేసిన సెంటర్కే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ భుజం దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మార్కింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకోసారి వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసేసి మనం వేసుకున్న ఈ చిట్కాలు సెంటర్లో ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి, ఇలాగా మనము స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వంపు ఏమీ తిప్పకూడదు అసలు. కొంచెం చెస్ట్ హెవీగా ఉండే వాళ్ళకి ఈ విధంగా పట్టుకోవాలండి. తర్వాత ఈ రెండో డాట్స్ కూడా చూడండి మార్కింగ్స్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ కూడా అంతే. మనం ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టుకున్నాము అంటే అంతే ఖర్చు అనేది పట్టాలి. చాలామంది తక్కువ పడతారు రెండో డాట్స్, అలా అయితే పట్టకూడదు. తర్వాత ఈ మూడో డాట్స్ కూడా నేను ఈ చంక దగ్గర మార్కింగ్ అనేది వేసున్నాను చూడండి. నాది ప్రతి వీడియోలో కూడా ఈ మూడో డాట్స్ కూడా నేను మార్కింగ్స్ అయితే వేసేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. తప్పనిసరిగా కప్ షేప్ అయితే సూపర్గా ఫిట్టింగ్తో వచ్చేస్తుందండి. ఈ మెయిన్ డాట్ కుట్టులోనే ఉంటుందండి. షేప్ చూడండి ఎంత బాగా నిలబడిందో. ఇలా నిలబెట్టాలి మనం కుట్టేటప్పుడే మనకి అర్థమైపోవాలి. కస్టమర్కి ఇది బాగా సెట్ అవుతుంది అని మనకు అనిపించాలన్నమాట. చూడండి, ఇలా వేసినా కూడా మనకి ఈ కప్ అనేది కిందకి వంగదనమాట. ఇలా స్ట్రిప్గా ఉండే క్లాతే కాదండి, మెత్తగా ఉండే క్లాత్లు కూడా మనం ఇదే విధంగా కుట్టాము అంటే షేప్లు అనేది ఇలాగే పర్ఫెక్ట్గా షేప్ అనేది నిలబడిపోతుంది. ఓకేనా? ఇలా అయితే ట్రై చేయండి. మీకు కటింగ్ వీడియో కూడా నాది పోస్ట్ చేస్తానండి, ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో. అది కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ల కోసము 2 వేస్ట్ పీసులు తీసుకున్నాను. తర్వాత మెయిన్ క్లాత్, ఇంకొక లైనింగ్ క్లాత్ 4 పీసెస్ అయితే తీసుకున్నానండి. చూడండి, 4 తీసుకున్నాను. ఇలా 4 పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈ క్రాస్ బెల్ట్కి ఈ విధంగా అటాచ్ చేసినప్పుడు ఈ కప్ షేప్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మనము మొత్తం కుట్టేశాక కూడా అలాగే ఉండాలి అంటే మనకి ఈ మెయిన్ క్లాత్ కూడా అంటే ఈ క్రాస్ బెల్ట్లు కూడా కొంచెం స్టిప్గా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఈ టిప్ అయితే పాటించండి. చూడండి, ఈ రెండు కూడా ఎక్స్ట్రా పీసులు అనమాట. తర్వాత ఇది మెయిన్ పీసు. మళ్ళీ మనము ఇంకొక లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. 4 వేసాం కదా ఇందాక, ఇక్కడ కూడా. ఇప్పుడు ఇది వేసిన చిట్కాలు ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకోవాలండి. ఇలా ఎదురెదురు పెట్టుకోవడం వల్ల మనకి రెండు ఒకే వైపుకి రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. చాలామంది నేర్చుకునే కొత్తలో రెండు ఒకే వైపుకి కుట్టేస్తారు. ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఒకే వైపుకి రాదు. తర్వాత చూడండి, ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. కట్ చేసి మనకి ఈ మెయిన్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ని ఈ విధంగా రబ్ చేసేసుకొని దీనిపైన అంటే ఈ లైనింగ్ క్లాత్ పైనే కుట్టు వేయాలి. ఇది కూడా అంతే. ఈ పక్క నుంచి ఈ విధంగా రబ్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇలా రబ్ చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. తర్వాత మనం ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకొని ఒక పాదం అంత వెడల్పుతో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ క్రాస్ బెల్ట్లు ఎలా అయితే కట్ చేసుకున్నామో మొత్తం కూడా అలాగే కుట్టు వేసుకోవాలండి. చుట్టూ కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. మొత్తం కుట్టు అయితే వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలండి. చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా ఎదురెదురుగా ఈ చిట్కాలు వేసేవి రావాలి. ఇలా రావాలి అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మీరు క్రాస్ బెల్ట్లు పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటే ఇలానే వస్తుంది. తర్వాత చూడండి, ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ రెడీ చేసుకున్నాము, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కుట్టేటప్పుడు కూడా చూడండి, ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువ పీస్ని అయితే ఈ విధంగా విడిచిపెట్టుకోవాలి. ఇలా క్రాస్గా చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్గా మనం అయితే పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఈ చిన్న పీసు వదులుకొని కుట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు హెచ్చు తక్కువలు రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. కుట్టాక చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏ పీసును కూడా లాగకూడదండి. లాగకుండా ఇలా మెల్లమెల్లగా మనం కుట్టుకోవాలి. మీరు ఫాస్ట్గా కుట్టినా సరే క్లాత్ని అయితే లాగకూడదు. రెండో వైపు కూడా అంతేనండి. కొంచెం క్లాత్ని ఈ విధంగా క్రాస్గా అంటే మనకి ఈ కొన కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం మనం ఈ మెయిన్ క్లాత్ని అయితే క్రాస్గా పెట్టేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని రెండోది కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇది ఈ మెయిన్ డాట్స్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి పాదం వైపుకి తిప్పుకోవాలి. ఇందాక మన వైపుకి తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పాదం వైపుకి ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ వేసేసి ఒక పావించి కంటే ఎక్కువ మార్జిన్తో అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఈ చివర ఈ చిన్న పీస్ అనేది ఇలా మిగలాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఫ్రంట్ పార్ట్ని కుట్టారు అంటే చాలా బాగా కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. తర్వాత చూడండి, ఇక్కడ చెక్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇలా ఎదురెదురుగా పెట్టి మొత్తం కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ చెక్ చేసుకున్నాము, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఈ రెండు ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మనం దీనిపైన పెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఎక్స్ట్రా అనేది చూసుకోవాలి.
మనకి ఎక్కువ పీస్ అయితే రాలేదండి, చిన్న పీస్ అయితే వచ్చింది. ఈ విధంగా సైజ్ చేసుకోవాలి. లేదు కొంచెం ఎక్కువ వచ్చిందంటే మనకి ఇక్కడ కుట్టు వేసినప్పుడు రెండో కుట్టు అయితే ఇలా చెక్ చేసుకున్నాక వేసుకోవాలండి. ఈ కుట్టు దగ్గర కొంచెం ఎక్స్ట్రా పట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టినప్పుడు కూడా చాలామందికి స్ట్రైట్గా రాదనమాట, కొంచెం వంకర వస్తుంది. అలా రాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా అయితే కుట్టండి. చూడండి, ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట. కాజా పట్టి కోసం ఒక 2 ఇంచీలు క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఈ ఉక్స్ పట్టి కోసము 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకున్నాను. ఇదైతే ఫోల్డింగ్ చూడండి ఏ విధంగా వేస్తున్నాను, ఓకేనా. ఇలా మొత్తానికి వేసేయకుండా ఒక 1/4 ఇంచు క్లాత్ విడిచిపెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. అయితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలాగా ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టికి నేను లైనింగ్ క్లాత్ కింద వైపు వేశాను, ఉక్స్ పట్టికి పైన వేసి ఈ విధంగా కుట్టు అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. తర్వాత చూడండి, ఇక్కడ నేను ఉక్స్ పట్టి ఈ విధంగా తిప్పేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేశాను, ఓకేనా. ఇక్కడ ఇది వచ్చేసి కాజా పట్టి కదా, దీనికి మనకి ఎంత వెడల్పుతో కావాలో మనకి అంతే వెడల్పు వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అనమాట. ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి కొంచెం స్టిప్గా ఉంటుందండి. ఇక్కడ ఫోల్డింగ్ వేసాక క్లాత్ బయటికి కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా కత్తెరతో అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో అయితే రఫ్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, మనకి ఇది కాజా వేస్తాం కదా, దానికోసము ఒక 1/4 ఇంచు వెడల్పుతో అయితే ఒక కుట్టు అయితే సెంటర్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. ఈ ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు చాలామందికి ఇలాగ స్ట్రైట్గా అయితే రాదండి, వంకరగా వస్తుంది. కొంచెమైనా లైట్గా వంకర్లు అనేవి వస్తుంటాయి. కానీ నేను ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ వేసి కుట్టమని చెప్పానో అదే విధంగా వేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ పక్క కూడా చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా వంకరగా కాకుండా నీట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇలా రెండింటిని ఈ విధంగా చెక్ చేసుకొని ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత మనకి కొలత కోసం ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్లౌజ్ ఒక నెక్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి చూసేసుకొని ఒక టాకా వేసేసి షోల్డర్ జాయింట్ చేసుకుంటే భుజాలు అనేవి అస్సలు జారవండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇలా అయితే మీరు ట్రై చేయండి, తప్పకుండా బాగా కుదురుతుంది. మీరే మళ్ళీ కామెంట్స్ చేస్తారు అవునక్క బాగా కుదిరింది అనుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.